హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి కీలమండలికి సర్జరీ విజయవంతమైన విషయం తెలిసిందే. అయితే ఈ సర్జరీ తోటి రాబోయే ఐపీఎల్కు మరి టీ20 ప్రపంచ కప్కు దూరమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. అయితే వీటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రీసెంట్గా జరిగిన ఓడిఐ వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు. వరల్డ్ కప్ టోర్నమెంట్లోనే అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా నిలవడం జరిగింది మహమ్మద్ షమి. అయితే వరల్డ్ కప్లోనే అప్పటికే చీలమండి గాయం ఎక్కువగానే ఉంది. కాకపోతే అప్పటి ఇంజక్షన్లతోనే వరల్డ్ కప్ మొత్తం ఆడడం జరిగింది. అయితే వరల్డ్ కప్ జరిగిన తర్వాత కూడా గాయం తీవ్రత ఎక్కువ అవడంతో తర్వాత జరిగిన సిరీస్లో మాత్రమైతే మహమ్మద్ షమి దూరం అయ్యాడు. అయితే నొప్పి తగ్గుతుందని అనుకున్నాడు మహమ్మద్ షమి. అయితే నొప్పి తీవ్రత ఎక్కువ అవడంతో లండన్కి వెళ్ళడం జరిగింది. మహమ్మద్ షమి లండన్లోనే ఈరోజు మాత్రమైతే సర్జరీ విజయవంతమైనట్టుగా అయితే మహమ్మద్ షమి తన ట్విట్టర్ ఖాతాగా తెలపడం జరిగింది. ట్విట్టర్లో మన సర్జరీకి సంబంధించి ఫోటోను షేర్ చేస్తూ సర్జరీ విజయవంతమైనట్లుగా అయితే మహమ్మద్ షమి తెలపడం జరిగింది. మహమ్మద్ షమికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది సర్జరీ నుంచి కోలుకోవడానికి. ఈలోపే మనకు ఐపీఎల్ జరుగుతుంది, అదేవిధంగా టీ20 వరల్డ్ కప్ కూడా జరుగుతుంది. ఈ రెండుటికి మన మహమ్మద్ షమి దూరం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ మొత్తానికి దూరం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మార్చి 22 నుంచే ఐపీఎల్ జరుగుతుంది. అందుకు మన మహమ్మద్ షమి వచ్చేసి దాదాపు 2 నెలలు పైగా రెస్ట్ కావాలి. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా టీ20 ప్రపంచ కప్ ఆడడానికి సందిగ్ధంలోనే ఉంది. ఎందుకంటే రెస్ట్ తీసుకున్న తర్వాత అంత ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అని అయితే నమ్మకం తక్కువ. ఎందుకంటే చీలమండి గాయం సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత కోలుకోవడం కొంచెం టైం పడుతుంది. కోలుకున్నా కానీ బౌలింగ్ అంత ఫిట్నెస్ సాధించకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే టీ20 వరల్డ్ కప్ అదేవిధంగా ఐపీఎల్ మొత్తానికి అయితే మహమ్మద్ షమి అయితే దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఇది టీమిండియాకి అయితే భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీమిండియా కీలక ప్లేయర్ మహమ్మద్ షమి. అంటే ఇటువంటి తరంలో మహమ్మద్ షమికి కీలకమైన సర్జరీ కావడం, జట్టుకు దూరం అవడం అంటే టీమిండియాకి అయితే భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలోనే టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. ఈసారైనా ఎలానా కప్పు గెలవాలని లక్ష్యంతోనే బరిలోకి దిగుతుంది. ఇలాంటి సమయంలో మహమ్మద్ షమికి ఇలా సర్జరీ జరగడం అంటే టీమిండియాకి అయితే భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐపీఎల్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్కి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుజరాత్లో పేస్ బౌలింగ్లో మహమ్మద్ షమి పైన ఎక్కువగానే ఆధారపడుతూ వస్తుంది గత 2 సీజన్ల నుంచి అయితే మాత్రమైతే. ఇలాంటి టైంలో మన మహమ్మద్ షమికి సర్జరీ కావడం గుజరాత్ టైటాన్కి అయితే భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటాన్ ఇదే షాక్ అంటే హార్దిక్ పాండ్యా వీడడం కూడా ఒక షాక్. అదేవిధంగా రషీద్ ఖాన్ కూడా దూరం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగాను కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్ టైటాన్కి అయితే భారీ షాక్లు అయితే తలగనుంది. మరి ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్ ఎలా ఆడుతుందో చూడాలి. అయితే మహమ్మద్ షమి వచ్చేసరికి ట్విట్టర్లో పోస్ట్ ఏం పెట్టాడంటే, నా కాలికి యాంగిల్ సర్జరీ విజయవంతంగా జరిగింది. అయితే పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. తిరిగి మైదానంలోకి అడుగు పెట్టేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని మహమ్మద్ షమి తన ట్విట్టర్ ఖాతా నుంచి రాసుకొచ్చాడు. అదేవిధంగా కొన్ని ఫోటోలు కూడా షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటోలు చూస్తుంటే నాకే షాక్ అనిపించింది. మహమ్మద్ షమి ఫ్యాన్స్ మాత్రం అయితే ఆందోళన చెందవద్దు, నేను త్వరలోనే తిరిగి వస్తాను, మైదానంలో అడుగు పెడతాను, మళ్ళీ రాణిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఫ్యాన్స్ మాత్రమైతే ఆందోళన పడకని కూడా చెప్పడం జరిగింది తన ట్విట్టర్ ఖాతాలో. మరి చూడాలి, మహమ్మద్ షమి పూర్తి ఫిట్నెస్ సాధించి మరి పూర్తిగా మంచిగా కోలుకొని మళ్ళీ తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టి మళ్ళీ రాణించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సర్జరీ విజయవంతమైతే అయింది. ఇది ఒకటైతే సంతోష విషయం అని చెప్పుకోవచ్చు. మహమ్మద్ షమికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.